వెల్కమ్ టు క్వీన్ కలెక్షన్స్. ఇది ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి శారీ తీసుకొచ్చారండి. దాన్ని ఫ్రాక్గా కుట్టమన్నారు పాపకి. చూడండి, ఇది మొత్తం బోర్డర్ కింద వచ్చిందండి. అలానే బోర్డర్లో క్లాత్ తీసుకొచ్చి నెక్కు 2 సైడ్స్ అటాచ్ చేయించానండి. బ్యాక్ సైడ్ జిప్పి ఇచ్చానండి. ఫ్రంట్ కొంచెం షోగా ఉండటం కోసం బోర్డర్లో క్లాత్ తీసుకొచ్చి బటన్స్ లాగా చేశానండి. ఇంకో ఫ్రాక్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి. నార్మల్గా సింపుల్గా పాపకు రోజు వేయటానికని స్టిచ్ చేయమన్నారండి. ఈ ప్రిల్స్ వచ్చినట్లయితే బాక్స్ ప్లేట్స్ అండి. అలానే హ్యాండ్స్కి కూడా ఇలా చిన్నగా ప్రిల్స్ ఇచ్చేసి పైపింగ్ ఇప్పించానండి. బ్యాక్ జిప్ అండి. లూజు టైట్ కోసం ఇలా నాట్స్ ఇప్పించానండి. సో ఈ 2 ఫ్రాక్స్ ఎలా ఉన్నాయండి? ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు క్వీన్ కలెక్షన్స్. ఇది ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి శారీ తీసుకొచ్చారండి. దాన్ని ఫ్రాక్గా కుట్టమన్నారు పాపకి. చూడండి, ఇది మొత్తం బోర్డర్ కింద వచ్చిందండి. అలానే బోర్డర్లో క్లాత్ తీసుకొచ్చి నెక్కు 2 సైడ్స్ అటాచ్ చేయించానండి. బ్యాక్ సైడ్ జిప్పి ఇచ్చానండి. ఫ్రంట్ కొంచెం షోగా ఉండటం కోసం బోర్డర్లో క్లాత్ తీసుకొచ్చి బటన్స్ లాగా చేశానండి. ఇంకో ఫ్రాక్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి. నార్మల్గా సింపుల్గా పాపకు రోజు వేయటానికని స్టిచ్ చేయమన్నారండి. ఈ ప్రిల్స్ వచ్చినట్లయితే బాక్స్ ప్లేట్స్ అండి. అలానే హ్యాండ్స్కి కూడా ఇలా చిన్నగా ప్రిల్స్ ఇచ్చేసి పైపింగ్ ఇప్పించానండి. బ్యాక్ జిప్ అండి. లూజు టైట్ కోసం ఇలా నాట్స్ ఇప్పించానండి. సో ఈ 2 ఫ్రాక్స్ ఎలా ఉన్నాయండి? ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు క్వీన్ కలెక్షన్స్. ఇది ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి శారీ తీసుకొచ్చారండి. దాన్ని ఫ్రాక్గా కుట్టమన్నారు పాపకి. చూడండి, ఇది మొత్తం బోర్డర్ కింద వచ్చిందండి. అలానే బోర్డర్లో క్లాత్ తీసుకొచ్చి నెక్కు 2 సైడ్స్ అటాచ్ చేయించానండి. బ్యాక్ సైడ్ జిప్పి ఇచ్చానండి. ఫ్రంట్ కొంచెం షోగా ఉండటం కోసం బోర్డర్లో క్లాత్ తీసుకొచ్చి బటన్స్ లాగా చేశానండి. ఇంకో ఫ్రాక్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి. నార్మల్గా సింపుల్గా పాపకు రోజు వేయటానికని స్టిచ్ చేయమన్నారండి. ఈ ప్రిల్స్ వచ్చినట్లయితే బాక్స్ ప్లేట్స్ అండి. అలానే హ్యాండ్స్కి కూడా ఇలా చిన్నగా ప్రిల్స్ ఇచ్చేసి పైపింగ్ ఇప్పించానండి. బ్యాక్ జిప్ అండి. లూజు టైట్ కోసం ఇలా నాట్స్ ఇప్పించానండి. సో ఈ 2 ఫ్రాక్స్ ఎలా ఉన్నాయండి? ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు క్వీన్ కలెక్షన్స్. ఇది ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి శారీ తీసుకొచ్చారండి. దాన్ని ఫ్రాక్గా కుట్టమన్నారు పాపకి. చూడండి, ఇది మొత్తం బోర్డర్ కింద వచ్చిందండి. అలానే బోర్డర్లో క్లాత్ తీసుకొచ్చి నెక్కు 2 సైడ్స్ అటాచ్ చేయించానండి. బ్యాక్ సైడ్ జిప్పి ఇచ్చానండి.